జగన్ రెడ్డిని వైసీపీ కంపెనీని సమాజం నుంచి వెలివేయాలని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కాదని రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తనతో పాటు కొందరు టీడీపీ ముఖ్య నేతలు పార్టీ మారుతున్నట్లు జగన్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి టీడీపీలో చేరడం ఎంత నిజమో తాను వైసీపీలో చేరడం అంతే నిజమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువత వైసీపీ ప్రభుత్వంపై కసితో ఉన్నారని, వారంతా టీడీపీ జనసేనను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాదని వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి మేము తప్పితే ఇంకా ప్రత్యర్థి పార్టీలు ఉండవు, 20-30 ఏళ్ళు అధికారం మాదే అని విర్రవీగి చివరికి ఎన్నికల కమిషన్లకి కరోనా కూడా కులాలు అంటగట్టి రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేసి దానికి కులాలు పార్టీలు అంటగట్టి 3 రాజధానుల పేరు మీద ఋషికొండని బోడిగుండు చేసి 500 కోట్ల రూపాయల విలాసవంతమైన భవనం కట్టుకున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా సిద్ధంగా ఉన్నారు. మాకు 151 సీట్లు వచ్చినాయని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చాప చుట్టేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏపీలో కొనసాగుతుంది ప్రజాపాలన కాదని ఫ్యాక్షనిస్టు పాలన అన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఏపీని పాలించేది సీఎం జగన్ కాదని ప్రధాని మోదీ అన్నారు. సీఎం జగన్ ఎన్ని తప్పులు చేసినా ప్రధాని మోదీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగనన్న వదిలిన బాణం షర్మిల వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లిందో సీఎం చెప్పాలన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను జగన్ మోసం చేశారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తా ఉంటే పాత వారసత్వ రాజకీయాల కంటే ముందు మొఘలాయి కాలంలో, ముసల్మాన్ రాజుల కాలంలో ఔరంగజేబ్, అలాగే ఆనాడు అధికారం కోసం తండ్రులు కొడుకులు, కొడుకులు తండ్రులు, ఆ విధంగా ఒకరినొకరు అడ్డదొరికించుకునేటువంటి అటువంటి చరిత్ర వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నట్లుంది. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలన అది ప్రజాపాలన కాదు, అది ఫ్యాక్షన్ పాలన, ఫాసిస్టిక్ పాలన. ఎందువల్లంటే ఇక్కడ పేరుకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ రూపం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నటువంటి మనిషి నరేంద్ర మోడీ. జగన్మోహన్ రెడ్డికి ఉన్న బంధం అది విడదీయరానటువంటి బంధం. ఇక్కడ అలా విడివిడిగా ఉంటారు. ఓట్లు వచ్చేటప్పుడు అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి పడ్డ ప్రతి ఓటు నరేంద్ర మోడీకి పడ్డట్టుగా వాళ్ళు